పేరు ప్రత్యూష అండి. నాకు 3 ఆపరేషన్లు అయినాయి. నేను ఫ్యాన్సీలో చేస్తున్నానండి. నాకు అక్కడ అప్పు ఉంది. అప్పు వల్ల నాకు వాళ్ళు జీతం 5,000 ఇస్తున్నారు. ఆ 5,000లో వాళ్ళు 3,000 తీసుకోక నాకు 2,000 ఇస్తున్నారు. నేను రోజు డైలీ నడిచి రావాలండి. వెళ్ళేటప్పుడు నాకు చాలా నీరసంగా ఉంటుంది. నాకు ఎవరైనా సైకిల్ సహాయం చేస్తే వెళ్ళొస్తాను. అలాగే నాకు చాలా అప్పు ఉంది. ఆ అప్పు తీర్చుకోవడానికి నేను ఏదైనా వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇలా కిరాణా కొట్టు పెట్టుకుందాం అనుకుంటున్నాను. వాళ్ళు 2,000 అని చెప్తున్నారండి. నాకు ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే నేను వ్యాపారం పెట్టుకుంటానండి. 2,000 నీకు అద్దె అని చెప్పారా? నాకు 2,000 అద్దె అని చెప్పారండి. సో మీ ఆయన తను తాగేసి వస్తాడండి. నాకు 2 పిల్లలండి. అసలు ఎవరిని ఏం పట్టించుకోవడానికి మేము పని చేసుకుని మేము తిన్నామండి. నువ్వేం చదువుకున్నావు? నేను 10th అయ్యిందండి. నీ పేరేంటి? నా పేరు ప్రత్యూష అండి. నీ పేరు ప్రత్యూష. నువ్వు 10th చదివావు, పెళ్ళయింది, 2 పిల్లలు. యా, అండ్ 3 ఆపరేషన్లు పిల్లలకి. ఆపరేషన్ కూడా చేయాలని అంటున్నారండి. దేని గురించి? లోపల కణిత ఉందండి. కణిత ఉంది, ఆపరేషన్ చేయాలంటున్నారు. కణిత ఉందని చెప్పి ఆపరేషన్ చేశారు. చేసిన 2 నెలలకు మళ్ళీ కణిత వచ్చిందండి. సో ఇప్పుడు నువ్వు అటు ఇటు వెళ్ళడానికి నీకు షాప్కి వాళ్ళు అప్పు 5,000 జీతమైనా అప్పుకి 3,000 మినహాయించుకొని నీకు 2,000 ఇస్తున్నారు. ఆ 2,000 నీ పిల్లలకి నీకు సరిపోవట్లేదు. అండ్ నువ్వు ఏదైనా వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నావు. దాంతోపాటు ఒక సైకిల్ ఉంటే పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి షాప్ నుంచి ఇంటికి అట్లాగా హెల్ప్ అవుతుంది. షాప్ రెంట్ వచ్చి ఎంత? 2,000. సో స్టాక్ ఎంత అవుతుందో తెలుసా? తెలియదు. సో బేసికలీ ఎవ్రీవన్, షీ వాంట్స్ టు స్టార్ట్ her own grocery store or something. They said the rent is around 2,000 rupees a month for the grocery store, and the stock might cost around 15 to 20,000 rupees maybe. And her bicycle could cost around 5,600, because lately we bought 2 cycles, so I know the cost of the bicycle. So if anybody is willing to sponsor her a bicycle, or if anybody is willing to sponsor her monthly rent for the grocery store, which is 2,000 rupees, or if anybody would like to sponsor towards the stock for her grocery store, that will help her and her 2 kids. She got married after her 10th standard, and her husband is not at all helping her. She's really having a tough time with her husband. So if anybody is willing to help, it will help a single mother along with her 2 children. Thank you so much. Jai Hind.